ఈరోజు జాబ్ మేళా అనే కార్యక్రమం మనం ఇక్కడ మన ప్రాంతంలో కళ్యాణదుర్గంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా ఏదైతే ఉందో ఇది మన ప్రాంతానికి చాలా అత్యవసరమని ఎన్నికల సమయంలో దీన్ని తెలుసుకోవడం జరిగింది. మొన్ననే మన నారా లోకేష్ బాబు గారు కూడా అమెరికా పర్యటనలో వెళ్లి మొత్తం 20 లక్షల జాబ్లు రావాలనే సంకల్పం చేశారు. అందులో భాగంగా ఇప్పుడు కూడా ఆయన ప్రోద్బలంతోనే ఈరోజు మన ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మన ప్రాంతంలో నాకు తెలిసి ఒక 15,000 నుంచి 20,000 మంది నిరుద్యోగులు ఉన్నారనేది భావిస్తున్నా. ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా అదే చెప్పాం. ఒక్కొక్కటి అంచులంచులుగా దీన్ని పూర్తి చేసుకుంటూ వెళ్దాం. రాబోయే ఎవరైతే యువకులు ఉన్నారో ఇప్పుడు చదువుకుంటున్నారో వాళ్ళకి ధైర్యం కల్పించడమే మన బాధ్యతనే భావించి ఈరోజు జాబ్ మేళా ఈ రోజు రేపు 2 రోజులు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. కనీసం 200 కంపెనీల దాకా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కొక్క కంపెనీ కొంతమందిని తీసుకున్నా చాలా వరకు కూడా మనకు ఏదైతే 7,000 దాకా అప్లికేషన్స్ వచ్చాయో అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయని ఆశిస్తున్నాం. అలాగే మన ప్రాంతాన్ని ముందుకు నడుపుకుంటూ పోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నాకందరూ కూడా సహకారం అందిస్తున్నారు. పూర్తిగా సహకారంతో ఉన్నందుకే ఈ రోజు మనం అన్ని కార్యక్రమాలు కూడా చేయకుంటూ ముందుకు వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ సహకారాన్ని అందిస్తున్నారు. మన ప్రాంతాన్ని అందరికీ ఒకే పట్టుదల వచ్చింది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్దాం. ఇది వెనకబడిన ప్రాంతం అనేది అందరిలో ఒక మనసులో కలిగి ఉంది. ఈ వెనకబడిన ప్రాంతాన్ని నుంచి కూడా మనం బాగా పడే ప్రాంతంగా కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఎందుకంటే ఇక్కడ బంగారు లాంటి భూములున్నాయి, మంచి పంటలు పండించే రైతులున్నారు. అన్ని రకాలకు కూడా వాళ్ళకి మంచి హార్టికల్చర్ దేశంలోనే ఈ ప్రాంతం బాగా ఎగుమతికి కానీ ఇంకో రకంగానే ఉపయోగపడే ప్రాంతం అని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో బాగా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగలకూడదు, వాళ్ళ కుటుంబానికి చేదోడు బాధగా ఉండాలని సంకల్పంతో ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఏదేమైనా కూడా ఈ జాబ్ మేళాకి ముఖ్య నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పట్టుదల, ఆయన సంకల్పమే ఈరోజు మా అందరూ కూడా స్ఫూర్తిగా ఈరోజు నిర్వహించడానికి కారకులని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చి దాదాపు 1000 కొద్ది ఉద్యోగాలతో 200 పైచిలకు కంపెనీలకు మన కళ్యాణదుర్గంలో ఆహ్వానించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప ఎమ్మెల్యేగా మన సురేంద్రరావు సార్ రావడం మన కళ్యాణదుర్గం యావత్ యువత అందరూ కూడా సంతోషిస్తున్నారు. గతంలో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి పనులైతే చేయలేదు. వైసీపీ హయాంలో అయితే జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసగించి నిరుద్యోగులందరూ రక్తాలు తాగిన ప్రభుత్వం ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఈ రోజు కూడా వాళ్ళు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ఇచ్చిన హామీల ప్రకారంగా మెగా డిఎస్ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక ఉద్యోగాల కల్పన అని చెప్పడం ద్వారా అనేక ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది. మన సురేంద్రబాబు సార్ గారి దగ్గర కూడా ఎన్నికల ప్రచారం సమయంలో అనేక నిరుద్యోగులు వచ్చి కన్నీళ్లు గార్చుకున్నారు. సార్ మేము ఏడ్చి మా కళ్ళలో నీరు రాలేదు, రక్తం వస్తుంది, మాకు ఉద్యోగ అవకాశాలు లేక, మా ఇంట్లో వాళ్ళు మా మీద ఆధారపడలేక, మేము మా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడలేక వాళ్ళకి వయసు అయిపోతుందని చెప్పి అనేక మంది లబోదిబో అంటే ఆ రోజు సురేంద్రబాబు సార్ గారు గట్టి హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చి అందరికీ ఉపాధి అవకాశాలు వచ్చేటట్టు నేను చేస్తానని చెప్పారు. ఈ రోజు మా కళ్యాణదుర్గంకి మా ఇంటి పెద్ద దిక్కుగా మా యావత్ యూత్ అందరికీ కూడా సురేంద్రబాబు సార్ గారు ఇంతటి గొప్ప మెగా జాబ్ నిర్వహించడం నిజంగా మేము కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సురేంద్రబాబు సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.